పల్నాడు పాలిటిక్స్ ఓ రేంజ్ లో హీట్ ఎక్కాయి. మాజీ మంత్రి విడదల రజనీ వర్సెస్ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. బెదిరింపులు, అవినీతి ఆరోపణల అభియోగాలతో వైసీపీ నాయకురాలు రజనీపై ఏసీపీ కేసు నమోదు చేయడంతో రాజకీయంగా దుమారం రేగింది. శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని రజనీపై అభియోగాలున్నాయి. ఈ కేసులో రజనీని ఏవన్ నిందితురాలిగా చేర్చారు ఏసీపీ అధికారులు. అయితే ఈ కేసు అక్రమ కేసు అని ఆరోపించారామె. తనపై కంప్లైంట్ చేసిన వారిని తాను ఏ రోజు చూడలేదని, కలవలేదని చెప్పుకొచ్చారు. స్టోన్ క్రషర్ యజమానితో ఎప్పుడూ మాట్లాడలేదని, అతని దగ్గర డబ్బులు తీసుకోలేదని మీడియా ముందుకొచ్చి చెప్పారు. తనతో పాటు తన మరిది పైన, స్టాఫ్ పైన అన్యాయంగా కేసు బనాయించారని ఆరోపించారు. దీని వెనుక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్ ఉందని రజనీ ఆరోపించారు. మాజీ మంత్రి రజనీ ఆరోపణలను లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. రజనీపై స్టోన్ క్రషర్ యజమాని కేసు పెట్టారని చెప్పారు ఆయన. వైసీపీ హయాంలో స్టోన్ క్రషర్ యజమానిని భారీ ఫైన్ కట్టాలని, లేకపోతే కప్పం కట్టాలని రజనీ బెదిరించారని ఆరోపించారు. ఆ టైంలో బలవంతంగా డబ్బులు తీసుకున్నారని, అందుకే రజనీపై కేసు నమోదైందన్నారు. బెదిరింపులు, డబ్బులు వసూళ్లు, తప్పులు చేసి ఇప్పుడు తన పేరు లాగడం చాలా విడ్డూరంగా ఉందని రజనీపై సెటర్లేశారు టీడీపీ ఎంపీ. తనపై కేసు నమోదవడం రెడ్ బుక్ పాలనకు పరాకాష్ఠగా అభివర్ణించారు రజనీ. ఒక ఎంపీకి మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు ఆమె. లావు శ్రీకృష్ణదేవరాయలు తీయించిన కాల్ డేటాతో ప్రైవసీకి భంగం వాటిల్లిందన్నారు. కాల్ డేటా వ్యవహారంపై ఆధారాలు ఉన్నాయని, సరైన టైం వచ్చినప్పుడు అన్ని బయటపడతానన్నారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడనని, టైం వచ్చినప్పుడు చెప్తానని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక శ్రీకృష్ణదేవరాయలను వదిలేదలేదని హెచ్చరించారు ఆమె. దీనికి అంతే ధీటుగా ఆన్సర్ ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయలు. తప్పు చేసింది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారా అని నిలదీశారు. స్టోన్ క్రషర్ యజమాని దగ్గర డబ్బులు తీసుకోకపోతే 10 రోజుల క్రితం తన దగ్గరకు ఎందుకు మధ్యవర్తిని పంపించారని క్వశ్చన్ చేశారు. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాల్ డేటా తీయించాను అనడం దౌర్భాగ్యపు ఆలోచన అని అన్నారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా రజనీతో ఎవరో ఇలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి టాపిక్ డైవర్ట్ చేయడమే అన్నారు. ఇది ఇలానే కొనసాగితే తాను కూడా పేర్లతో సహా చాలా విషయాలు ప్రస్తావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనపై ఏసీబీ కేసు పెట్టడానికి కారణం లావు శ్రీకృష్ణదేవరాయలేనని మాజీ ఎంపీ విడదల రజనీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కొట్టిపారేశారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నారు కాబట్టి రజనీపై కేసు నమోదైందన్నారు. ఇందులో తనకేమీ సంబంధం లేదన్నారు. ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్. ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. నా పైన అనవసరంగా కేసులు పెడతా ఉన్నారు. అది మీ పైన ఎవరు అనవసరం కేసులు పెట్టలేదు. మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి, మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ స్టోన్ క్రషర్ మేము 2 కోట్లు 2.5 కోట్ల దాకా ఇచ్చాము. మా దగ్గర బలవంతంగా తీసుకుంది. మా దగ్గర ఏమీ లేకపోయినా కానీ మా మీద ఒక కేసు పెట్టి బనాయించి, ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి దాని మీద ఒక ఫైన్ లాగా వేయించి మమ్మల్ని భయపెట్టి బెదిరించి మా దగ్గర డబ్బులు లాక్కుంది అని చెప్పి వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు కేసు పెట్టారు. వారికి నాకు సంబంధం లేదు. ఆ పెట్టిన కేసుకి జాషువా అనే వ్యక్తి ఇది జరిగింది అని నేరేషన్ క్లియర్గా చెప్పారు. ఆ రోజున్న ఎస్పీ క్లియర్గా చెప్పారు. నా మీద కూడా చాలా ప్రెషర్ పెట్టారు, పొలిటికల్ ప్రెషర్ పెట్టి నన్ను యాక్ట్ చేయమంటే నేను వెళ్ళి యాక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన కూడా క్లియర్ స్టేట్మెంట్. ఇన్ని స్టేట్మెంట్లు ఉన్న తర్వాత నేను చేయించానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది.